కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నియమావళిని తీసుకొస్తామని ఇటీవల ప్రకటించింది. వ్యవసాయ నియమావళి అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుందనే ప్రశ్నలు రైతుల మధ్యలో మెదులుతున్నాయి. అసలు ఏమిటి నియమావళి, దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి? జాతీయ వ్యవసాయ నియమావళి అంటే ఏమిటి? దేశంలోని పలు ఉత్పత్తుల నాణ్యతలను ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిర్ధారిస్తుంది. సెప్టెంబర్ 27 ఈ సంస్థ వ్యవసాయ నియమావళిపై ఒక వర్క్షాప్ను నిర్వహించి దీనిని ప్రతిపాదించింది. ఈ సంస్థ వినియోగదారుల వ్యవహారాలను విభాగం క్రింద పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ జాతీయ నియమావళిపై పనిచేయడం మొదలుపెట్టింది. వ్యవసాయ కార్యకలాపాల ప్రాముఖ్యత, చక్కని సాగు పద్ధతులు అమలుకు కావలసిన విధి విధానాలను రూపొందించడమే ఈ నియమావళి ప్రవేశపెట్టడంలో ముఖ్య ఉద్దేశం. నియమావళి అవసరం ఏమిటి? వ్యవసాయంలో యంత్రాలు, పురుగు మందులు మొదలైన వాటికి ఇప్పటికే నిబంధనలను నిర్దేశించింది. కానీ దున్నడం, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ కార్యకలాపాలకు ప్రణాళాలు లేవు. దీంతో ఒక సమగ్ర ప్రణాళిక నిబంధనలు అవసరం ఎంతో ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యవసాయం, వాతావరణం, మందులు, పంట రకం, దేశంలోని సామాజిక ఆర్థిక వైవిధ్యం, వ్యవసాయ ఆహార గొలుసులకు తదితర అంశాలకు పరిగణలోనికి తీసుకొని వ్యవసాయ కార్యకలాపాలను జాతీయకృతం చేసే నియమావళి ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ఇంకా మీరు నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. నియమావళి ఎక్కడెక్కడ వర్తిస్తుంది? వ్యవసాయంలోని ప్రతి భాగానికి, ప్రతి కార్యకలాపానికి ఈ నియమావళి వర్తిస్తుంది. ఈ నియమావళి రైతులకు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు, క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. భవిష్యత్ ప్రణాళిక బాటలు. నియమావళి 2 విభాగాలుగా ఉంటుంది. మొదటిది అన్ని పంటలకు సాధారణ సూత్రాలను కలిగి ఉంటుంది. రెండవది వరి, గోధుమ, నూనె గింజలు, పప్పు ధాన్యాలు వంటి నిర్ధారణ ప్రణాళికలో నిర్ణయిస్తుంది. భూమిని సాగు అనుకూలంగా మార్చడం నుంచి కోత కార్యకలాపాల వరకు ఈ నియమావళి వర్తిస్తుంది. పంట ఎంపిక, దున్నటం, నాటటం, నీటిపారుదల, డ్రైనేజీ, భూసార నిర్వహణ, మొక్కలు రక్షణ, సురక్షితం వంటి కార్యకలాపాలు ఉంటాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వంటి పంట నిల్వలు కూడా ఇది ప్రణాళికలను నిర్దేశిస్తుంది. ఈ నియమావళి ఎప్పటికి రూపొందిస్తారు? ప్రమాణాలు నిర్ధారించడానికి BIS ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లకు చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్స్ 2025 అక్టోబర్ నాటికి నిబంధనలు రూపొందించనున్న ప్యానెల్స్. దీని తర్వాత BIS రైతులకు జాతీయ వ్యవసాయ నిబంధనావళి, దాని ప్రణాళికల గురించి శిక్షణ ఇస్తుంది. జాతీయ వ్యవసాయ నియమావళి ముసాయిదాలను రూపొందించడంలో పాటు BIS దేశంలోని ఎంపిక చేసిన వ్యవసాయ సంస్థల ప్రణాళికల ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ క్షేత్రాల్లో వ్యవసాయ నియమావళికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలుపై ప్రయోగాలుంటాయి. వీటి కోసం BIS 10 సంస్థలను ఎంపిక చేసింది.